కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు. అసలు ఏమైంది నీకు? మా తాతకి బ్లడ్ లో ప్లేట్లెట్స్ నించున్నాయట. ఎక్కడైనా ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా. మా తాత ముసలోడు కదా, నించున్నాయట అవి. దేవుడా क्या वर्मा? कॉल करे तो फोन ही नहीं उठाता, मैसेज करे तो रिप्लाई भी नहीं देता. దేతా కాదే, మా తాతకు బాలేదు. कुछ भी बोले तो इसको समझ ही नहीं आता. సమాజం కదా, సోమాజిగూడ హాస్పిటల్ ఉన్నాడు. ఏంటమ్మా, ఏం కావాలి నీకు? చెప్పమ్మా. ఆకలేస్తే అన్నం తినాలి గాని ఇలా గోర్లవడని తింటారు. అలా కొట్టకూడదు, వచ్చిన గెస్ట్లు కదా. గెస్ట్లే నన్ను నన్న టీ తీసుకోండి. టీ వేడుకున్నప్పుడు వేలు పెట్టినప్పుడు కాలుతుంది కదా, అంటే రియాక్షన్ ఇది. కమిషనర్ ఏంటది? ఏందన్నా మాట్లాడతాడు? అడుగు, వాయిస్ రావట్లేదు. నా ముందే నా ఓడి కొట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? మీ ఓడు మార్కెట్ లో దందా చేస్తున్నాడు కదా. మీ ఓడు ఫ్రూట్స్ మార్కెట్ లో మోసం చేస్తాడు. ఏంటో మోసం? ఎరా రెండు పట్టండి. ఇదేంటి? పైనాపిల్. ఇదో పైనాపిల్. ఇది పైన కాబట్టి ఓకే. ఇది ఎందుకు పైనాపిల్ అవుద్ది? మీ ఓడి చేపలు అమ్ముతున్నాడు, స్మెల్ వస్తున్నా చూడు. స్నానం చేయలేదేమో. టోటల్ ఎక్స్ట్రా చెప్పేసి వరస్ట్ పంచ్ ఇది. ప్లీజ్ డిలీట్ ద టోటల్ ఎపిసోడ్. రాసింది ఎవడు? ఈ హాస్పిటల్ డాక్టర్ నేనే. मस्त शेड्स ఉన్నాయరా నీలా. కమలా సార్ ఇప్పుడు ఆవిడ జేజమ్మ, నువ్వు పశుపతి. టైం 10 టాబ్లెట్ ఫాస్ట్ గా. అమ్మాలే, పండు పిండయింది. నువ్వు నన్నేం చేయలేవురా. ఎవ్వడు ఏం చేయలేదు. తెలుగులో మొదటి అక్షరం ఏంటి? అమ్మాలే. సార్ టాబ్లెట్ ఇస్తాను సార్. నమస్కారం అండి. రండి. అమ్మాయి పిలిపిస్తారా? పిలిపిస్తా. అమ్మా టీ తీసుకురామ్మా తల్లి. అమ్మాయి పేరేం పేరు? జారిమిఠాయి అండి. మీ పేరు? ఓర్ అబ్బాయా, ఓర్ నాయనా. మీ పేరు? క్యాన్సిల్, సంబంధం క్యాన్సిల్. ఇలా ఇవ్వగానే ఇలా తాగడానికి అల్లాటప్ప ఫ్యామిలీ అనుకుంటారు. ఇది తిరుగుబడి నిలబడదు. తీసుకోండి. మీరు సిప్ వేయాలి, అన్న ఫట్మని కొట్టాలి. మీరు సిప్ వేయాలి, మీరు ఫట్మని కొట్టాలి. అసలు ఎంతకీ నువ్వెవరిని ప్రేమించావు? మేము ముగ్గురం ఒక్కరినే ప్రేమించాం. వీడి కోసం మీరు చచ్చిపోతాను అనుకున్నారా? 2 రోజులు అయితే ఇడి చచ్చిపోతారు కదా. అందరికీ నమస్కారం అండి. మేము ముగ్గురు కవల పిల్లలమండి. మీకు డౌట్ రావచ్చు, సేమ్ పొలుకులో లేరేంటని. సేమ్ పొలుకులు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మేమే సర్జరీ చేయించుకోవాలి మారిపోయమాట. మా అందరికి కామన్ గా పాయింట్ ఉందండి. మీరు హలో బ్రదర్ సినిమా చూస్తుంటారు. ఒక హీరో ఏం చేస్తా ఇంకో హీరో అలాగే చేస్తారు కదా. మేము అంతే. మేము రైట్ హ్యాండ్ ఎత్తామరా. ఓకే ఇప్పుడు ఇంకా నమ్మరు కదా తమ్ముడు. అదే పర్సనల్ ప్రాబ్లం అండి, మన సంబంధం లేదు. అది అంతా నీ వల్ల వచ్చిందిరా. నాకు చేతగాని పని మీరు చెయ్యి అంటే ఎట్లా చేస్తారా? ఈ ఎగురేదో అక్కడ ఎగరొచ్చు కదరా మాతో. అక్కడ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా ఇల్లు గృహప్రవేశం. అరే ఇల్లు చూపించరా? దాబా ఇల్లు చూపిస్తా నీకు. బీరో బాగుందిరా, ఓపెన్ చేసి చూడు. ఏం లేదంటే బీరోలో డైరెక్ట్ లోపలికి వెళ్ళి బట్టలు ఆరేసుకు వచ్చేయడమే.
సరేగా ఏసీ అని చెయ్యి. ఏసీ లేదు కదా మన ఇంట్లో. ఏసీ కనిపిస్తుందిగా. అది ఏసీ కాదు, అది పోపులు పెట్టే ఇంట్లో సామాన్లు, కప్పు కారం అన్ని, కప్పు కారం అన్ని. ఇది నేను చూడలా. ఇప్పుడు ఏసీ కావాలంటే ఏమేస్తాం? ఏసీ కావాలంటే మన దగ్గర ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ ఆన్ చేయి. నీకు బాగా చోటపట్టింది అనుకో, రెక్క తీసుకొని ఇసురుకోవడంలాగా, రెక్క తీసుకొని ఇసురుకోవడంలాగా. ట్రైన్ స్టార్ట్ అవుతుంది, అందరు రెడీగా ఉండండి. ట్రైన్ దిగాలి సార్. ఇది ఆపడం అవ్వదు, ఆల్రెడీ డోర్ క్లోజ్ అయిపోయి. 5,000 తీ. రన్నింగ్ ట్రైన్, రన్నింగ్ ట్రైన్ ఇది. పాలమ్మా పాలు పాలు. గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. గోదావరి నీటిలో డబ్బులు వేయాలనుకుంటే అందరూ డబ్బులు రెడీ చేసుకోండి. చుట్టూ అద్దాలు ఉన్నాయన్నారు, ఓపెన్ అవ్వరు డోర్స్, ఎలా సార్ మరి? అందుకని గోదావరి నీళ్ళు వచ్చింది, డబ్బులు వేయండి అందరూ, డబ్బులు వేయండి అందరూ. అదేంటి సార్? మామూలుగా ట్రైన్లకి చైన్లు ఉంటాయి కదా. అవును. ఇది కాస్ట్లీ ట్రైన్ కదా, దీనికి వడ్డానం పెట్టాం, వడ్డానం పెట్టాం. హలో, చూసుకోవాలి కదయ్యా. ఏమేమి సార్? ఇది కరెంట్ ట్రైన్ కదా, కరెంట్ బిల్ కట్టలేదు, ఫీజు తీస్తా ట్రైన్ కి, ఫీజు తీస్తా ట్రైన్ కి. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఐ లవ్డ్ ఇట్. ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా. జుట్టు బాగా పొడుగ్గా ఉంది, మరి గడ్డం ఏంటి చిన్నగా ఉంది? గడ్డం కూడా కిందకి వచ్చిందయ్యా, నడుస్తుంటే కాలు తను పడిపోతుందని చెప్పి కట్ చేయించేసా. ఇగో వాడుకో అందాక. ఇది ఏంటి సార్ కొరడా ఇచ్చారు? కొరడా కదా, నా గడ్డం అది. చూసావా చూసావా? ఇప్పుడు ఈ జుట్టుకి ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేయాలంటే ఎలా అండి? చాలా ఈజీ. ఇది నేను చూడలా. మీరు ఫ్లోలో విగ్రీ ఎవరిసో పెట్టేసుకున్నారు సార్. కొత్తగా వచ్చింది సార్ యాపిల్ జ్యూస్ తాగుతారా? ఎంతది? 25,000 సార్, 5,000 పెరిగింది. యాపిల్ జ్యూస్ 25,000 ఏంటయ్యా? ఏం మాట్లాడుతున్నావు? యాపిల్ ఫోన్ ఎంత? ₹1,00,000. అందులో యాపిల్ సింబల్ ఉంటదా? ఉంటది. దాంట్లో చిన్న ముక్క ఉండదు కదా, ఆ ముక్కతో చేస్తాం, ముక్కతో చేస్తాం. ఈరోజు హాలిడే కదా, నేను లాంగ్ డ్రైవ్ కి వెళ్తా, నువ్వు వెళ్ళు. రష్మి లాంగ్ డ్రైవ్ ఓకేనా? ఓకే. వెళ్ళు మరి, వెళ్ళు మరి. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అర్జెంట్ వెళ్ళాలి సార్. తీసుకోండి వెళ్ళండి సార్, తీసుకోండి వెళ్ళండి సార్. మా ఊరో మీకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ అండి, మామూలు ఫ్యాన్స్ కాదు. అవునండి విశ్వసేన్ గారు, మా అబ్బాయి అండి, మీతో ఫోటో దిగాలి. మీ పిచ్చ ఫ్యాన్ అని చచ్చిపోతారు మీరు అంటే. నేను దిగాను, నేను దిగాను. ఏందిరా ఇంతలా అయినావు? గేమ్స్ ఆడుకోవా? అమ్మ సెల్ ఇవ్వట్లేదు సార్. సెల్ ఫోన్ లో కాదురా ఆడమనేది. ఏం పేరు నీ పేరు? బుల్లెట్ భాస్కర్. ఎందుకు పెట్టారా వీడికి అసలు బుల్లెట్ అని? దండ పెడతారా? నేను రాను రా. ఎందుకు వచ్చాను? నాకు చెప్పలేదు ఇవన్నీ ఫస్ట్. మేడం, పిల్లాడు తప్పు చేస్తే తప్పు తండ్రిది, ఒక స్టూడెంట్ తప్పు చేస్తే మాస్టర్ది. ఈ రోజు డిసెంబర్ 31 నైట్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరు తిరుగుతుంటారు, ఎవరిని వదలదు. అదేందా తాగావా? లేదు సార్, తాగడానికి వెళ్తున్నాను సార్. తాగి బండి నడవడం తప్పు కదరా? అందుకే సంకలో పెట్టుకొస్తున్నాను సార్, సంకలో పెట్టుకొస్తున్నాను సార్. పైన కట్టరా సార్. నన్ను ఎవడో తెలుసా? మినిస్టర్ రోజా గారు తెలుసా మీకు? ఏం చేస్తున్నారా? ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టి లైక్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా. ఆగమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? పక్కన గుళ్ళో రథం చేయించుకొని వస్తున్నాను సార్. సార్ నా కళ్ళు తిరిగి కొద్దిసేపు పడుకుంటాను లేపండి సార్, పడుకుంటాను లేపండి సార్.